వైసీపీ నాయకులు సీఎం చంద్రబాబుని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ యువ నాయకులు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ఎవరు ఎక్కువగా తిడితే వారికి ఎక్కువ పదవులు ఇస్తారని మాజీ సీఎం జగన్ చెప్పినట్లు ఉన్నారని విమర్శించారు. సీఎం జోలికి వస్తే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సిద్ధార్థరెడ్డికి చంద్రబాబు రాజకీయ అనుభవంతో సగం వయసు కూడా ఉందని, అలాంటి వారు కూడా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో జనాలందరూ గమనిస్తున్నారు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అన్నని, పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఏదో హీరోలం అనుకొని ఒక ఫ్యాషన్ గా ఈరోజు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. మరి అది ఫ్యాషన్ అవ్వడము, మరి వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంత తిడితే అంత పెద్ద పదవులను ఏమో చెప్పినట్టున్నారు. ఈరోజు నోటికి బూతులు అంటే సప్త సమాజం కూడా చీకొట్టే విధంగా ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలు. సమాజమే పక్కన పెట్టండి, వాళ్ళ సొంత పార్టీ నాయకులు కూడా ఈరోజు వాళ్ళు మాట్లాడేది ఏదో కవర్ చేసుకుంటున్నారు తప్ప వాళ్ళకు కూడా ఈరోజు తెలుసు అంత గలీజ్ మాటలు రాజకీయ చరిత్రలోనే ఇట్లాంటి చీప్ నాయకులు తప్ప ఎవరు మాట్లాడరు. మరి ఈ ప్రక్రియలో భాగంగానే రేపో ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి గారు నందికొట్కూరుకు వస్తున్నారు.